హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రణయ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలుసుకునే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, మీ ఫ్రెండ్ ఫోన్ని మీ ఫ్రెండ్కి తెలియకుండా హ్యాక్ చేసి మీ ఫ్రెండ్ని ఎలా డిస్టర్బ్ చేయాలో నేర్చుకుందాం. లెట్స్ బిగిన్ ద వీడియో. మీ ఫ్రెండ్ ఫోన్ని హ్యాక్ చేయాలంటే మన ఫోన్లో ఫస్ట్ టర్మెక్స్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్లే స్టోర్లో టర్మెక్స్ అని సెర్చ్ చేయండి. టర్మెక్స్ టర్మెక్స్ యాప్ ఓపెన్ చేసి టర్మెక్స్ ఇన్స్టాల్ చేసుకోండి. లోడ్ అవుతుంది. ఇన్స్టాల్, వెయిటింగ్ ఫర్ డౌన్లోడ్. 17 MB ఉంటుంది. డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. డౌన్లోడ్ అయింది, ఇన్స్టాల్ అవుతుంది. చాలా చిన్న కమాండ్స్, ఎక్కువ కోడింగ్ లేకుండా తక్కువ కోడింగ్తో మనం నేర్చుకోబోతున్నాము. ఒక ఫోన్లో ఒక TBomb ఇన్స్టాల్ చేసి మనం ఈ ఫ్రెండ్ని ఎట్లా డిస్టర్బ్ చేయాలి. నెక్స్ట్, యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ మనం ఇప్పుడే ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఇందులో ఎలాంటి కమాండ్స్ లేవు. ఇందులో ఎలాంటి కమాండ్స్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోవడం కోసం ఒక LS అని టైప్ చేయండి. LS అని టైప్ చేయడం వల్ల ఇందులో ఎలాంటి కమాండ్స్ లేవు కాబట్టి 0 వచ్చింది, ఎంటీ వచ్చింది. ఫస్ట్ మనం ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలంటే దీన్ని అప్డేట్ చేసుకుందాం. apt అప్డేట్ అని టైప్ చేయండి. అప్డేట్ ఒకటి ఎంటర్ నొక్కండి. వర్క్ అవుతుంది అనేది టర్మెక్స్ అనేది అప్డేట్ అవుతుంది 99%. ఓకే. నెక్స్ట్ కమాండ్ ఏంటంటే apt అప్గ్రేడ్ చేయండి. apt అప్గ్రేడ్ ఎంటర్ నొక్కండి. ఇక్కడ ఏంది డూ యూ వాంట్ టు కంటిన్యూ అడిగింది. అనేసరికి వై నొక్కి ఎంటర్ నొక్కండి. అవుతుంది. 5%, 9%, 10% తీసుకుంటుంది టైం. కొంచెం నెట్ స్పీడ్గా ఉంటే తొందరగా డౌన్లోడ్ అవుతుంది. ఇన్స్టాలింగ్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఏమనింది డిఫాల్ట్ మోడ్ అడిగింది. అది ఇక్కడ ఏం చేయాలి, ఎన్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఓకే, కంప్లీట్ అయింది. అప్గ్రేడ్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్, ఇప్పుడు ఇందులో మనం కోడింగ్ సంబంధించిన యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ టర్మెక్స్లో. నెక్స్ట్ ప్యాకేజ్ ఏం అప్లై అవుతుందంటే నెక్స్ట్ కమాండ్ ఏంటంటే pkg స్పేస్ అన్ని స్మాల్ లెటర్లు వేయాలండి. pkg స్పేస్ ఇన్స్టాల్ ఇన్స్టాల్ పైథాన్ లాంగ్వేజ్ని ఇందులో ఇన్స్టాల్ చేస్తున్నాం. పైథాన్ ఎంటర్ కొట్టండి. ప్రోగ్రామ్ రన్ అవుతుంది. మళ్ళీ అడుగుతున్నాను డూ యూ వాంట్ టు కంటిన్యూ అంటే ఎస్, వై నొక్కండి. వై కంటిన్యూ అవుతుంది. రన్ అవుతుంది ప్రోగ్రామ్. పైథాన్ ఇన్స్టాల్ అవుతుంది ఫోన్లో. మన నెట్ స్పీడ్ ఎంత స్పీడ్గా ఉందో అంత స్పీడ్గా ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, రన్. చాలా తక్కువ కోడింగ్తో మన ఫ్రెండ్ ఫోన్ని హ్యాక్ చేసి దాన్ని ఎలా డిస్టర్బ్ చేయాలో నేర్చుకుంటున్నాం. ఒకసారి ఈ కోడింగ్ అంతా డౌన్లోడ్ అయినాక నెక్స్ట్ టైం రెండోసారి మనం చేయాలనుకున్నప్పుడు ఇంత రిస్క్ ఏమి ఉండదు. చాలా సింపుల్ కమాండ్స్తో రన్ చేయొచ్చు నెక్స్ట్ టైం ప్రోగ్రామ్ని. అందరికీ కోడింగ్ నేర్చుకోవాలంటుంది కానీ ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలనే డౌట్ ఉంటుంది. పోతుంది 40%, 42%, 43, 44, 45. ఇది కొంచెం స్లోగా ఉంది కాబట్టి స్లోగా రన్ అవుతుంది. ఇప్పుడు పైథాన్ ఇన్స్టాల్ అవుతుంది. పైథాన్ అనే ప్యాకేజ్, పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మన ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంది, టర్మెక్స్లో ఇన్స్టాల్ అవుతుంది. (69, 73, 74%, 77, 85, 86,
నేను ఫుల్ ఎందుకు రన్ చేస్తున్నా అంటే ఏమన్నా మధ్యలో ఏమన్నా కండిషన్స్ వస్తే మీకు క్లారిటీగా అర్థం కావడం కోసం పూర్తిగా ఫార్వర్డ్ చేయకుండా కంప్లీట్గా ఎలా ఉందో అలానే చూపిస్తున్నాను. 98% ప్రోగ్రామింగ్ అన్ప్యాక్ అవుతుంది. నెక్స్ట్ ఇన్స్టాల్ అవుతుంది, అన్ప్యాకింగ్ అవుతుంది. ఇది 6%, ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. ఇది 6%, 98, 100 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కమాండ్ ఏంటంటే pkg ఇన్స్టాల్ python 2 python python 2 pkg ఇన్స్టాల్ python 2 అనేది ఎంటర్ కొట్టండి. python 2 ఇన్స్టాల్ అవుతుంది. ప్యాకేజ్ కూడా ఇన్స్టాల్ అయింది, ప్రాసెస్ అవుతుంది. కంప్లీట్ అయింది, ఇన్స్టాల్ అయింది. నెక్స్ట్ కమాండ్ pkg ఇన్స్టాల్ git git అనుకుంటే ఎంటర్ చేయండి. డూ యూ వాంట్ టు కంటిన్యూ అని అడిగింది. వై నొక్కండి, వై నొక్కి ఎంటర్ కొట్టండి, ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్ గిట్ క్లోన్. నెక్స్ట్ కమాండ్ ఏంటంటే గిట్ క్లోన్ git clone git clone git clone git clone ఒకటి ఒక కమాండ్ ఉంటుంది https //github git hub github.com /the TBomb కొట్టి ఎంటర్ చేయండి. TBomb అనే కమాండ్ ఇన్స్టాల్ అవుతుంది. ఈ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ గిట్ క్లోన్ డౌన్లోడ్ అయినాక సిడి కొట్టండి, సిడి అని కొట్టండి. నెక్స్ట్లో సిడిగా ఎల్ఎస్ అని టైప్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఎల్ఎస్ టైప్ చేసినప్పుడు ఎలాంటి కమాండ్స్ మన దాంట్లో లేవు. ఇప్పుడు ఎల్ఎస్ టైప్ చేయగానే మనకు TBomb అనే కమాండ్ ఒకటి వచ్చింది. మనకు TBomb మన దాంట్లో ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ కమాండ్ ఏంటంటే సిడి స్పేస్ స్మాల్ సిడి స్పేస్ TBomb అనేది ఇక్కడ ఫస్ట్ టీ అనేది క్యాపిటల్, బి అనేది క్యాపిటల్, తర్వాత ఓ స్మాల్, ఎం స్మాల్, పి స్మాల్ ఒకటి ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఎల్ఎస్ కమాండ్ టైప్ చేయండి. ఇక్కడ ఏమొచ్చింది, TBomb రన్ అవుతుంది. ఇక్కడ TBomb.sh అనేది గ్రీన్ కలర్లోకి వచ్చింది, అంటే TBomb అనేది రన్నింగ్ ప్రోగ్రామ్ రన్నింగ్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏం ఎంటర్ చేయాలంటే BASH స్పేస్ క్యాపిటల్ T క్యాపిటల్ B OMB
SH అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ ఏమవుతుంది నెక్స్ట్ ప్లీజ్ ఎంటర్ టు కంటిన్యూ అడిగింది. ప్లీజ్ ఎంటర్ టు ఎంటర్ నొక్కండి, ఎంటర్ బటన్ నొక్కండి. TBomb ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. %70%, 77%, 89%, 99% అన్ప్యాకింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. ఓకే, unable to locate the package python 3. నెక్స్ట్ కోడింగ్ డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఏమడిగింది ప్రెస్ ఎంటర్ టు కంటిన్యూ, ఎంటర్ నొక్కండి. నెక్స్ట్ ఓకే TBomb ఓపెన్ అయింది. ఇప్పుడు మనకు ఎవరి ఫోన్ ఫస్ట్ కమాండ్ +1 ఏముంది స్టార్ట్ టు SMS బంపర్. మీ ఫ్రెండ్కి తెలియకుండా మీ ఫ్రెండ్ ఫోన్కి ఓకే కంటిన్యూస్గా కొన్ని మెసేజ్ పంపించి డిస్టర్బ్ చేయాలనుకున్నారనుకో +1 నొక్కండి. లేదా కాల్స్ చేయాలనుకున్నారనుకో 2 నొక్కండి. నేను ఇప్పుడు మెసేజ్ పంపించాలనుకుంటున్నా, ఎంటర్ నొక్కుతున్నా. +1 నొక్కి ఎంటర్ నొక్కండి. ఇక్కడ ఏం అడుగుతుంది నెక్స్ట్ ఎంటర్ యువర్ కంట్రీ కోడ్. మన కంట్రీ కోడ్ ఏంటంటే 91 ఒకటి ఎంటర్ చేయండి. టార్గెట్ నెంబర్, ఎంటర్ టార్గెట్ నెంబర్ అంటే ఎవరికి పంపదలుచుకున్నారో వాళ్ళ నెంబర్ ఎంటర్ చేయండి. సపోజ్ నేను ఒక నెంబర్కి ఎంటర్ చేయాలనుకుంటున్నాను, ఈ నెంబర్కి నేను చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఎంటర్ కొట్టండి. ఎంటర్ ద నెంబర్ ఆఫ్ మెసేజెస్ సెండ్ టు. ఎన్ని మెసేజ్లు ఆయనకు కంటిన్యూస్గా సెండ్ చేయాలనుకుంటారు, సెండ్ చేసి ఆయన డిస్టర్బ్ చేయాలనుకుంటారు. సపోజ్ అన్లిమిటెడ్ 1,00,000, 1,00,000, 100,000 అలా పంపేసి మీ నెంబర్ నుంచి వెళ్ళదు, అది కంపెనీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటాయి మెసేజెస్. నేను ఒక 5 మెసేజెస్ అనుకుంటున్నాను, 5 మెసేజెస్. నెక్స్ట్ డిలే టైం, ఒక మెసేజ్కి ఎంత డిలే టైం ఉండాలని అడుగుతుంది. రికమెండెడ్ 2 ఉంది కాబట్టి నేను 3 ఇస్తున్నా. నెక్స్ట్ స్టార్ట్ అయిపోయింది, SMS బాంబింగ్ స్టార్ట్ అయిపోయింది. పోతుంది, SMS వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఎన్ని SMS 2 SMS, మొత్తం 5 SMS కదా మనం పంపించింది. 3 4 5 SMS సెండ్ అయింది. మొత్తం 5 SMS అయిపోయేంత వరకు ఆ కోడింగ్ జరుగుతుంది. మన ఒక మొత్తం అంటే సక్సెస్ఫుల్ అటెంప్ట్స్ 3 అయినాయి. 4 సక్సెస్ఫుల్ అటెంప్ట్స్ 4, 5 అయిపోగానే కోడింగ్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇప్పుడు చేసాం. నార్మల్గా ఇప్పుడు ఇదంతా కమాండ్ చేసాం కాబట్టి మనకు గుర్తుంది. ఇప్పుడు నార్మల్గా ఒకవేళ ఇదంతా అయిపోయాక మళ్ళీ చేయాలనుకుంటే ఎలాగో మీకు డౌట్ కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ సేమ్ termux యాప్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ సింపుల్ కమాండ్, జస్ట్ సింపుల్, పెద్ద రిస్క్ ఏముండదు. termux ఓపెన్ చేసినాక LS టైప్ చేయండి. LS టైప్ చేస్తే ఏముంది TBomb. నెక్స్ట్ ఏముంది నెక్స్ట్ కమాండ్ CD స్పేస్ TBomb అని కొట్టి ఎంటర్ కొట్టండి. నెక్స్ట్ LS టైప్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఏముంది BASH స్పేస్ TBomb.sh అని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ప్రెస్ ఎంటర్ టు కంటిన్యూ అవుతుంది, ఎంటర్ నొక్కండి. సేమ్ ఇప్పుడు ఎలాగ చేసామో సేమ్ అలానే చేయండి ఫ్రెండ్స్. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఎవరు రివెంజ్ తీర్చుకోవడం కోసం కానీ అట్లాంటి వాటి కోసం, ఇల్లీగల్ యాక్టివిటీ కోసం మాత్రం వాడద్దు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.